హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ 2.0 సినిమా. ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి 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 సినిమా కోసమే అందరూ కూడా మాట్లాడుకుంటున్నాం. అసలు కల్కి సినిమా 2,000 కోట్లు కొడుతుందా, బాహుబలి 2ని తిరగరాస్తుందా? ఈ వీడియోలో అన్నీ కూడా మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో కొత్తగా వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే కల్కి సినిమా కోసం మాట్లాడుకుందాం. ఈ సినిమా నిజంగానే 2,000 కోట్లు కొడుతుందంటే కొట్టి తీరాలి. ఎందుకంటే ఈ సినిమా చాలా బడ్జెట్ అనేది చాలా ఎక్కువైంది. ఇంచుమించి వీళ్ళు అనుకున్న బడ్జెట్ అయితే 300 కోట్లు 400 కోట్లు అవుద్ది అనుకున్నారు. ఇప్పటికీ బడ్జెట్ 600 కోట్లు అయితే ఈ సినిమాకి అయితే మొత్తం అయ్యిందని తెలిసింది మనకైతే. ఇంచుమించు 600 కోట్లు అయితే ఈ సినిమాకి మనకు ఖర్చు పెట్టారు. అలాగే ఈ సినిమా ఇంచుమించు ఒక 4 years నుంచి కష్టపడుతున్నారు. చాలా కష్టమైతే ఉంది ఈ సినిమా వెనకాల. అంత బడ్జెట్ అయిందంటే అంత కష్టం కూడా ఉంటుంది. ఈ సినిమా నిజంగా 2,000 కోట్లు కొట్టాలి. ఎందుకంటే మన ప్రభాస్ గారి కోసం మాట్లాడుకోవాలి. బాహుబలి 2 కోసం మాట్లాడుకోవాలి. ముందు బాహుబలి 2 అప్పట్లో ఇంచుమించి 7 years బ్యాక్ రిలీజ్ అయ్యి బాహుబలి 2 ఇంచుమించి 300 crores అనుకుంటా, అంతే బడ్జెట్. అది 300 కోట్లు ఖర్చు పెడితే ఇంచుమించి 1,800 కోట్లు కలెక్ట్ చేసింది అప్పట్లో, అంటే 7 సంవత్సరాల కిందట. అప్పుడున్న బడ్జెట్ కూడా తక్కువ, అలాగే మన టికెట్ ప్రైస్ కూడా బాగా తక్కువ. అప్పట్లో గట్టిగా ఉంటే ఒక 70 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఆ టికెట్ ప్రైస్ అయితే మనకు ఉన్నాయి. బాగా తక్కువ అప్పుడైతే టికెట్ రేట్స్. కానీ ఇప్పుడు బాగా ఎక్కువ అవి అయితే. అప్పటికి ఇప్పటికైతే చాలా తేడా ఉంది. అందులోకి ఆ సినిమా ఎందుకు 1,800 కోట్లు కొట్టిందంటే ఫస్ట్ పార్ట్ అది చాలా ఒక హైప్ అనేది సృష్టించింది. ఆ సస్పెన్స్ అనేది అలాగే మెయింటైన్ చేసింది. అలాగే 2 కూడా దాన్ని అధిగమించి ఇంకా బాగుండడంతోనే అంత కలెక్షన్ అయితే వచ్చాయి. అలాగే దానికి డైరెక్టర్ కూడా మన రాజమౌళి గారి వల్ల, కీరవాణి గారి వల్ల, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న వల్ల ఆ సినిమా మెయిన్ కంటెంట్ బాగుండడం వల్ల, అందరికి నచ్చిన వల్ల అంత కలెక్షన్ అయితే అప్పట్లో అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు మనం ఈ కల్కి విషయానికి వస్తే బాహుబలి 2 మనకి 300 కోట్లు అయితే 1,800 కోట్లు వచ్చింది. అలాగే దీన్ని కంపారిజన్ చేసుకుంటే మనం 600 కోట్లతో తీశారు కాబట్టి 2,000 కోట్లు అయితే కొట్టి తీరాలి. అలాగే మనం ప్రభాస్ గారి కోసం మాట్లాడతాను నేనైతే. బాహుబలి 2 1,800 కోట్లు కొట్టారు, ఫ్యాన్ ఇండియా స్టార్ అయ్యారు అతను. కానీ తర్వాత తీసిన సినిమాలన్నీ కూడా అతనైతే ఫ్యాన్ ఇండియా స్టార్ అయ్యారు, కానీ ఫ్యాన్ ఇండియా సినిమాలు అయితే రాలేదని చెప్పుకోవాలి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ వీడియోలో నిజమే మాట్లాడతాను నేను, నాకు ఏమనిపిస్తే అదే మాట్లాడతాను. అంత పెద్ద సినిమాలు అయితే రాలేదు ప్రభాస్ గారికి. అంత 1,800 కోట్లు కలెక్ట్ చేసిన హీరోకి దాని తర్వాత వచ్చిన 3 సినిమాలు కూడా అంత అలా లేవని చెప్పుకోవాలి నేను. ఫస్ట్ సినిమా మనం తర్వాత బాహుబలి తర్వాత రిలీజ్ అయిన సినిమా సోహో కొంచెం పర్లేదు అనిపించింది, అంటే బడ్జెట్ పరంగా. అంటే ఆ కలెక్షన్ అనేది వచ్చేసింది, కానీ సినిమా అయితే అనుకున్నంత లెవెల్లో లేదు. అందుకని మనకు బాహుబలి 2 ఒత్తిడి చాలా ఉంది ప్రభాస్ గారి మీద. దానికి అధిగమించిన హిట్ అయితే అవ్వలేదు. అది మన సోహో సినిమా అయితే కలెక్షన్ పరంగా కూడా పర్లేదు అనిపించింది అంతే. తర్వాత వచ్చిన సినిమా రాధేశ్యామ్ బాగా డిజాస్టర్ అయిపోయింది. ఎత్తిన పెట్టుబడి కూడా కలెక్షన్ విధంగా రాలేకపోయింది, బాగా డిజాస్టర్ అయింది. అసలు సినిమాలో కంటెంట్ కానీ అసలు ఏమీ లేదు. చాలా నిరాశపరిచారు. ఒక ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో చేయవలసిన సినిమా కూడా కాదు అది. మరి ప్రభాస్ గారు ఎందుకు చేశారో తెలియదు మనకి. ఆ సినిమా బాగా నిరాశపరిచింది. ఫోన్లే అనుకుంటే నెక్స్ట్ ఆదిపురుష్ ఉంది కదా, ఈ సినిమా అయితే మంచి కలెక్షన్ చేస్తుంది అనుకున్నారు. అలాగే భారీ బడ్జెట్ కూడా అయింది, కానీ ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోయింది. అసలు సినిమా మీకు అందరికి తెలుసు ఎంత ఫ్లాప్ అయిందో. చాలా మంది కూడా తిట్టుకున్నారు సినిమానే. కలెక్షన్ వైజ్ కూడా పెద్ద. ఇప్పటికే ప్రభాస్ గారికి అయితే 3 సినిమాలు ప్లాపల్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చే సినిమాయే మనకి కల్కి. ఈ సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఫస్ట్ కంటెంట్ నుంచి ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ వీడియో కూడా మనకి చాలా బాగుంది. చాలా న్యాచురల్గా, చాలా క్వాలిటీగా, చాలా శ్రద్ధగా అయితే వర్క్ చేశారని తెలుస్తుంది మన డైరెక్టర్ గారు మన నాగశ్విని గారు అయితే. అందుకనే ఈ సినిమా ఎలాగైనా సరే గట్టిగా కొడుతుందని అయితే నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే మనం డైరెక్టర్ గారి కోసం కూడా చెప్పుకోవాలి. ఈ సినిమా అతను ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం చిన్న సినిమాయే, తర్వాత మహానటి. అంటే ఇంత 2 చిన్న సినిమాలు తెచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం అయితే అంటే కొంచెం అనుమానం ఉంది. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు హ్యాండిల్ చేయగలరా చేయలేదా అదైతే మనకి తెలీదు. కానీ అతను రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కూడా జెన్యున్గా అతనైతే మంచి వర్క్ చేశారని అయితే మనకు తెలుస్తుంది. ప్రతి కంటెంట్లో కూడా అతని వర్క్ అయితే మనకు కనబడబోతుంది. నేనైతే మంచి సాలిడ్ హిట్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను నాగార్జున గారు అయితే. ఎందుకంటే అతను మంచి డైరెక్టర్. అతనైతే
అలాగే ఇప్పుడైతే ఇది 2000 కోట్లు కొట్టాలి. ఎందుకంటే ఇందులో చాలా పెద్ద యాక్టర్లు ఉన్నారు. మన ప్రభాస్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, దీపికా గారు కానీ, అలాగే అమితాబ్ బచ్చన్ గారు కానీ, అలాగే ఇందులో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా చేశారు. ఈ సినిమా అయితే చాలా మంది చాలా బాగా కష్టపడ్డారు. ఎలాగైనా సరే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి తిరుగులేని సినిమా ఇవ్వాలని ఎంతోమంది కష్టపడ్డారు. వీళ్ళందరి కష్టానికి అయితే ఈ సినిమా అయితే ఒక 2000 కోట్లు అయితే కంపల్సరీగా కొట్టాలి. ఈ సినిమా మాత్రం నిజంగా ఒక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి ఈ వీకెండ్లో సినిమాలు కూడా ఏమీ లేవు, అన్ని థియేటర్స్ ఖాళీగా ఉంటాయి. దానివల్ల ఇది 2000 కోట్లు కొట్టే అవకాశం చాలా 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 ఎక్కువగానే ఉంది అయితే నాకు తెలుస్తుంది. నిజంగా ఈ సినిమా హిట్ అయ్యి ఒక 2000 కోట్లు కొడితే మళ్ళీ మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు ఇదిరా ప్రభాస్ గారు సినిమా అంటే చెప్పుకునేలా అయితే ఉంటుందని ఆశిస్తున్నాను నేనైతే. ఇది ఫ్రెండ్స్ నాకు ఉన్న ఒపీనియన్ అయితే మన కల్కి సినిమా మీద. నాకైతే చాలా నమ్మకం ఉంది. ఈ సినిమా చాలా కలెక్షన్గా అయితే చేస్తుంది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే ఒక తిరగరాని రికార్డ్ అయితే రాస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ నాకున్న కల్కి మూవీ మీద ఒపీనియన్ అయితే. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నేనైతే ప్రయత్నిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.